మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికి మంచి జరగాలి. తంత్ర జ్యోతిషమైనటువంటి ఈ వీడియోలో భాగంగా మనం 2020 సంవత్సరం జూన్ మాసం గురుగ్రహ మార్పు అనేటువంటి విషయం పైన ముఖ్యంగా మనం మాట్లాడుతున్నాం. ద్వాదశ రాశులకు గురు మార్పు వల్ల ప్రయోజనాలు అనేటువంటి ఈ విషయంలో ఇప్పుడు మనము సింహరాశికి ఎలా ఉందో చూస్తున్నాము. మామూలుగా ఈ జూన్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంటుంది, అంతకుముందు గ్రహస్థితి ఎలా ఉంటుంది. రాహుకేతులు కుంభము సింహంలో యాషెస్ అలాగే ఉంటారు. శనిగ్రహం మీనంలో యాషెస్ అలాగే ఉంటుంది. ఇక్కడున్న కుజుడు 20వ తారీఖు తర్వాత వృషభంలోకి వస్తాడు. ఇక్కడున్న రవి 15వ తారీఖు తర్వాత మిథునంలోకి వస్తాడు. ఇక్కడున్నటువంటి శుక్రుడు బుధుడు గురువు, శుక్రుడు 8వ తారీఖు కర్కాటకంలోకి, బుధుడు 22వ తారీఖు కర్కాటకంలోకి, గురువు 2వ తారీఖు కర్కాటకంలోకి. అంటే రాశిలో కేతు ఉన్నాడు, సప్తమంలో రాహు ఉన్నాడు. ఈ కేతుగ్రస్త కాలసర్ప యోగంలో ఈ జాతకం ఉందని చెప్పచ్చు. ఎందుకంటే గ్రహాలన్నీ కేతు వైపుకి వస్తూ ఉన్నాయి. కేతువు అమృత యోగాన్ని ఇస్తాడు, రాహువు భోగాన్ని ఇస్తాడు. భోగాన్ని ఇచ్చి మింగేస్తాడు గ్రహాలను. రాహువు వచ్చినట్టు ఆయన తల ఉంటుంది, ఈయన తల ఉండదు. కాబట్టి ఇక్కడ మంచి యోగం సింహరాశి వాళ్ళకు ఉందని చెప్పచ్చు. కేతుగ్రస్త కాలసర్ప యోగం, రాహువు ఇక్కడ ఉంటే కాలసర్ప దోషం. కాబట్టి ఇది చాలా మంచిది సింహరాశి వాళ్ళకు, అతి సమీపంగా వస్తున్నాయి కాబట్టి. అదేవిధంగా ఈ గురువు రాశికి వ్యయంలోకి వచ్చాడు. గురువు పంచమాధిపతి, అష్టమాధిపతి. అష్టమాధిపతి వ్యయంలో ఉండడం మంచిదే, అంటే దుస్థాన గ్రహం దుస్థానంలో ఉండడం మంచిదే. అదే సమయంలో పంచమాధిపతి వ్యయంలో ఉన్నాడు, అంటే అదృష్టాన్నిచ్చే గ్రహం వ్యయంలో ఉంది. వ్యయంలో ఎలా ఉంది? ఉచ్చస్థితిలో ఉంది. రాశ్యాధిపతి లాభంలో ఉన్నాడు, ఇది మంచిది. అదేవిధంగా రాశిని 15వ తారీఖు తర్వాత కుజుడు చూస్తాడు. 4వ చూపుతో భాగ్యాధిపతి చూడడం చాలా మంచిది. రాశ్యాధిపతి లాభంలో ఉండడం మంచిది. అదేవిధంగా ఇక్కడ గురువు వ్యయస్థానంలో ఉన్నాడు కాబట్టి శుక్రుడు కూడా అక్కడే కలుస్తున్నాడు, బుధుడు అక్కడే కలుస్తున్నాడు. అంటే మంచి నిద్రా సౌఖ్యము, విదేశీయాన యోగము వీళ్ళకు. అదేవిధంగా ద్వితీయాధిపతుడు వ్యయంలోకి వస్తున్నాడు, ద్వితీయాధిపతి బుధుడు. కాబట్టి విదేశాలకు వెళ్ళాలి, లేదంటే వీళ్ళకున్న ప్రాంతం నుంచి దూరంగా వెళ్ళాలి. అప్పుడే వీళ్ళకు మంచి పరిస్థితులు డెవలప్ అవుతాయి. ఖచ్చితంగా కూడా వెళ్తారు. అది విద్యల రీత్యా స్కూళ్ళు కాలేజీలకు కావచ్చు, ఉద్యోగ రీత్యా దూర ప్రాంతాలకు కావచ్చు, వ్యాపార రీత్యా దూర ప్రాంతాలకు కావచ్చు వెళుతారు. లేదు వీళ్ళు ఏదో ఒక పనిగా దూరంగా వెళ్తూ వస్తూ ఉండేటువంటి విధంగా కూడా సెట్ అవుతుంది. అంటే ఇక్కడ గ్రహాలన్నీ వ్యయంలోకి రావడము, లాభము దశమంలోకి ఉండడం వల్ల ఇటువంటి పరిస్థితి వస్తుంది. సాధ్యమైనంత వరకు బలమైన గ్రహాలన్నీ దశమ స్థానం నుంచి ఇలా వచ్చాయన్నమాట. కాబట్టి ఇక్కడ అష్టమంలో ఉన్నటువంటి శనేశ్వరుడు, అష్టమ శని జరుగుతుంది సింహరాశి వాళ్ళకు. ఈ అష్టమ శని కూడా గురువు ఉచ్చ స్థితి పడి చూడడం వల్ల అష్టమ శని దోషం పోయింది. ఇది కూడా ఒక పెద్ద బిగ్ రిలీఫ్. కాబట్టి వీళ్ళకు ఉన్నదంతా సప్తమ స్థానంలో ఉన్న రాహువుని నియంత్రించుకోవాలి. సింహరాశికి రాహు మంచివాడు కాదు. కాబట్టి దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల రాహుగ్రహం నియంత్రించబడుతుంది. మినుములతో చేసిన ఆహారం దానం చేయడం వల్ల రాహుగ్రహం నియంత్రించబడుతుంది. సిమెంట్ కలర్ రిబ్బన్ కానీ ఒక క్లాత్ కానీ మీరు కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి శనివారం రోజు రాహుకాలంలో ముక్కలు కత్తిరించి నీటిలో కలపచ్చు. ఇది చాలా మంచిది. శనివారం రాహుకాలంలో చేస్తే మంచిది. అదేవిధంగా ఇక్కడ అష్టమ శని రిలీఫ్ కావడము మంచి విషయం చెప్పాను. కుజుడు ద్వితీయాన్ని చూసడం వల్ల ధనపరమైనటువంటి అభివృద్ధి బాగుంటుంది. కుజుడు దిగ్బలంలోకి వచ్చాడు దశమంలోకి. ఈ దశమాధిపతి వ్యయంలో గురువుతో కలిశాడు పంచమాధిపతితో. కాబట్టి ఏకాడికి వీళ్ళకు దూర ప్రాంతం పైన ఎక్కువగా బలం పెరుగుతుంది. కాబట్టి మీకు ఇంట పట్టి ఉండడం అంత యోగదాయకంగా ఉండదు, ఊరికే టైంపాస్ అయిపోతుంది అని చెప్పచ్చు. కాబట్టి సింహరాశి వాళ్ళకు విశేషంగానే బాగుంది. లాభస్థానంలో ఉన్నటువంటి గ్రహము వ్యయస్థానంలో ఉచ్చగ్రహం ఉండడము, కుజుడు రాశిని చూడడం వల్ల. కాబట్టి వీళ్ళకి చక్కగా ముఖ్యంగా చేసుకోవాలి పరిహారము దుర్గాదేవి ఆరాధన, రాశిలో ఉన్నటువంటి కేతుకి గణపతి ఆరాధన ఖచ్చితంగా చేసుకోవాలి. ఉలవ చేత చేసిన అన్నాన్ని దానం చేయాలి. ఉలవలతో చేసిన సుండలు వినాయకుడికి నైవేద్యంగా పెట్టి కూడా 10 మందికి పంచవచ్చు. అదేవిధంగా రాశి అంటే తల అవుతుంది. కేతు ఉన్నాడు కాబట్టి తలలేని గ్రహం ఉంది కాబట్టి మీరు దువ్వెనలు, టోపీలు, హెల్మెట్స్ మీ స్థితిని బట్టి దానం చేయొచ్చు. అంటే కేతువు తలలేని గ్రహం ఉంది కాబట్టి తల మీద ధరించేటువంటి హెల్మెట్ కానీ, టోపీ కానీ,
తల దువ్వుకునేటువంటి దువ్వెన కానీ దానం చేసుకోవచ్చు, చేస్తే మంచిది. వినాయకుడి ఆలయం పైన జెండా పెట్టచ్చు, కాషాయం రంగు జెండా పెట్టచ్చు. కేతు యొక్క అశుభత్వం పోతుంది. చేయగలుగుతారు కూడా, కుజుడు చూస్తాడు కాబట్టి, భాగ్యాధిపతి. కాబట్టి ఈ పరిహారాలు మీరు చూసుకుని చక్కగా మీరు ఫలితాలు పొందొచ్చు. ఈ మాసంలో సింహరాశిలో పుట్టిన వాళ్ళకు కూడా ఈ జీవితంలో ఈ రవిగ్రహం లాభం ఉండడం వల్ల ధీమా ఎక్కువ ఉంటుంది, మంచి స్థాయికి వెళ్తారు. లాభస్థానంలో గ్రహం ఉండడం వల్ల జీవితంలో లాభాలు అధికంగా ఉంటాయి, శాశ్వత లాభాలు ఉంటాయి. భాగ్యాధిపతి చూడడం వల్ల భాగ్యం ఉంటుంది. మరి ఈ సంవత్సరం ఈ మాసం ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి సప్తమంలో రాహు ఉంటాడు. దానికి నేను చెప్పినటువంటి పరిహారాలు జీవిత పర్యంతం చేసుకోవాల్సి వస్తుంది. అష్టమ శని దోషం ఉండదు. ఇప్పుడు జాతకం కూడా చక్కగానే ఉంటుంది. అంటే ఏ మాసం పుట్టినా కొన్ని శుభాలు కొన్ని అశుభాలు ఉంటాయి, సహజంగా జరిగే విషయం. కాబట్టి వీళ్ళకు విదేశీ విద్య, విదేశీ ఉద్యోగం, ప్రయాణం, వృత్తి అన్నీ కూడా కలిసి వస్తాయని చెప్పొచ్చు. వ్యయస్థానం చంద్రుడిది కాబట్టి చంద్రుడు విదేశాలకు సంబంధించిన ప్లానెటే కాబట్టి దూర ప్రాంతాలు కూడా మీకు తెలియజేస్తుంది. తీర్థయాత్రలు చేయొచ్చు, విహారయాత్రలు వెళ్ళి రావచ్చు. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళకు కేతుగ్రస్త కాలసర్ప యోగం ఉంది, మాలికా యోగం కూడా ఉంది. గ్రహాలన్నీ ఇలా మాలికగా వచ్చాయి. ఇది కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క గ్రహం ద్వితీయంలో ఉండడం వల్ల మంచి వాక్చాతుర్యం కూడా పెరుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి సింహరాశి వాళ్ళు సప్తమంలో రాహు ఉన్నాడు కాబట్టి పితృపరిహారం కూడా చేసుకోవడం మంచిది. ఎందుకంటే రాహువు తాతగారిని సూచిస్తాడు కాబట్టి. తండ్రిగా ఇది ఈ రాశి వచ్చేకాడికి పితృరాశి సింహరాశి, అంటే రవి పితృకారకుడు కాబట్టి సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళు పితృపరిహారము అమావాస్య రోజు మకా నక్షత్రం చేసుకోవడం మంచిది. మకా నక్షత్రంతోనే ఈ రాశి ప్రారంభమవుతుంది. ఆ అధిపతి కూడా కేతు కూడా ఇక్కడే ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా పితృపరిహారం చేసుకోవడం మంచిది. సూర్య నమస్కారాలు చేసుకోవడం మంచిది. ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం చాలా మంచిది. శివాలయానికి ఎక్కువగా వెళ్ళి రావడం కూడా మంచిది. కాబట్టి ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటాను. చక్కగా 1-2 సార్లు చూసి ఈ ఫలితాలను మీరు ఆస్వాదిస్తారని సంతోషిస్తున్నాం. శుభం.